సమంత సౌత్ ఇండస్ట్రీపై ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ చేయబోతుందా లేక జస్ట్ గెస్ట్ గానే మిగిలిపోతుందా? మా ఇంటి బంగారం స్టార్ట్ అయ్యేదెప్పుడు? ఓ తమిళ సినిమాకు శామ్ కమిట్ కానుందా? మళ్ళీ సమంత సౌత్ ఇండస్ట్రీస్ పై ఫోకస్ చేస్తుందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఖుషి తర్వాత కనిపించని శామ్ 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని శుభంలో మాయగా మెరిసింది. ప్రలాల నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి శుభం తెరకెక్కించి నిర్మాతగా డీసెంట్ హిట్ కొట్టేసింది. ఇక ఇదే నిర్మాణ సంస్థలో అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం ఆగిపోయిందన్న వార్తలకు రీసెంట్ గా చెక్ పెట్టేసి ఫ్యాన్స్ కి తీపి కబురు చెప్పింది. మా ఇంటి బంగారం అక్టోబర్ నుండి స్టార్ట్ కాబోతున్నట్లు రీసెంట్ గా ఇన్స్టాలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పింది సమంత. నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక తన సొంత ఇలాకా తమిళ ఆడియన్స్ ని పలకరించి కూడా 3 ఏళ్లు దాటిపోయింది. కాటువాకుల 2 కాదల్ తర్వాత కనిపించలేదు. అయితే ఓ సినిమా కోసం సమంతను అప్రోచ్ అయ్యారు అన్నది లేటెస్ట్ బజ్. సింబు వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా సినిమా టైటిల్ అరసన్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. వడా చెన్నై యూనివర్స్ లో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నట్లు టాక్. కానీ వీరిలో ఎవరి డేట్స్ అందుబాటులో ఉంటాయో వారిని తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఏమ్మాయి చేసావే తమిళ్ వర్షన్ వినతాండి వరువాయలో స్మాల్ అపీరెన్స్ ఇచ్చింది శామ్. సింబు పక్కన అలా మెరిసింది. ఇప్పుడు సింబు సినిమాలో శామ్ కన్ఫర్మ్ అయితే 15 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు జోడీ కడుతున్నట్లే. మరి అక్టోబర్ 17 నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఈ సినిమాలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. ఇక హిందీలో రక్ బ్రహ్మాండ్ చేస్తున్న శామ్ సౌత్ కి గెస్ట్ గా మారుతుందా, పర్మనెంట్ అవుతుందో చూడాలి.